నందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సర్వలోకనాథుడా, శూన్యములో భూమిని త్రిపుచు ఈ శూన్యములో మేము రాలిపోకుండా భూమికి ఆకర్షణ శక్తిని పెట్టి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కునుకక నిద్రపోక మమ్మల్ని సహిస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాక మీ ఏకకుమారుడైన క్రీస్తు ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి మమ్మల్ని రక్షించి పరలోక రాజ్య వారసులుగా తీర్చిన మీ అపారమైన కృపను బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు ఆ ప్రేమకు గుర్తుగా మీ కుమారుడు చిందించిన ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని నలగొట్టుకున్న విధానానికి సాదృశ్యమైన శరీరాన్ని మేము తీసుకున్నాం, పుచ్చుకున్నాం. అందులో పాలు పొందిన మేమంతా క్రీస్తు మిగిల్చిన పాటలో కొదువైన వాటిని మా శరీరం ముందు మేము అనుభవించాలి అని మీరు తెలియచేసిన మాటలను బట్టి మీ స్తోత్రాలు. ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ధైర్యవంతులు ఎవరు? చెప్పండి, ఎవరు ధైర్యవంతులంటే? ధైర్యవంతులంటే ఎవరు? తగాదకు ముందెళ్ళేవాళ్ళ? చెప్పండి. బొద్దింకని, బల్లిని చూస్తే భయపడేవాళ్ళ? ఎవరు ధైర్యవంతుడు? పోనీ జంతువుల్లో ధైర్యం కలిగిన జంతువు ఏది? సింహం. ఏనుగు బలం కలిగిందా, ధైర్యం కలిగిందా? బలం కలిగింది ఏనుగా, ధైర్యం కలిగింది సింహం. వెరీ గుడ్. సింహం కంటే ధైర్యం కలిగింది ఏమి లేదు. ఇంకా సింహం కంటే ధైర్యం కలిగింది హనీ బ్యాడ్జర్. దానికంటే ధైర్యం కలిగింది ఇంకేమన్నా ఉందా? మనిషి. సింహాన్ని ఏం చేస్తాడు? బోన్లో వేసి ఆడిస్తాడా? ఏ జంతువు అయినా మనిషి కింద దేనికి పనికిరాదు. మనుషుల్లో మళ్ళీ భక్తులకి ధైర్యం ఎక్కువ. మనుషులు ఎవరికి ధైర్యం ఎక్కువ? భక్తులకి. అందుకే జంతువుల్లో సింహానికి ధైర్యం ఎక్కువ అని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఒకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె. సింహము వలె అంటున్నాడంటే ఎలా ఉంటారు నీతిమంతులు? సింహములాగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు దానికి అలాంటి గుండె పెట్టాడు. దావీదు గారు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే దావీదు గారికి ఎంత ధైర్యం ఉంది అనేది తెలియాలంటే మనం గొలియాతు గారి దగ్గరికి వెళ్తే అక్కడ అర్థమైంది. అక్కడ అర్థం కాకముందు ఈయన ధైర్యం ఏదో ఎవరికి తెలియదు. దావీదు గారికి ఉన్న ధైర్యం ఏదో ఎవరికి తెలియదు. ఎందుకంటే అడవికి పోయేవాడు, గొర్రెలను కాసుకునేవాడు, ఇంటికి వచ్చేసేవాడు, అంతే. అలాంటి దావీదు గారు నేను గొలియాతుని చంపుతాను అని అనగానే ఆయన్ని సౌలు గారి దగ్గరికి తీసుకెళ్తారు, రాజుగారి దగ్గరికి. అరే, నువ్వు చూస్తే బొడ్డోడివి, నువ్వేంటి అంత పెద్ద ఆజానుబావులు చంపుతానంటావు? ఇక్కడ లక్షల మంది సైన్యం ఉన్నారు, యుద్ధ ప్రవీణులు, యుద్ధంలో ఎన్నో దేశాల మీదకి వెళ్ళి గెలిచి వచ్చిన వాళ్ళు. వీళ్ళే ఏమీ చేయలేక 40 రోజుల నుంచి అలా వెళ్ళటం, గ్రౌండ్లోకి తిరిగి వెనక్కి రావటం, రోజు ఆ గొలియాతు రావటం, సవాల్ చేయటం, మీలో ఎవడైనా వస్తే నాతో పోరాడండి, మేమందరం మీకు లోపడతాం నన్ను గెలిస్తే అని ఛాలెంజ్ చేయటం, కుక్కల్లారా అంటాం, ఇశ్రాయేలీని వెళ్ళిపోవటం. ఇట్లా జరుగుతుంటే నువ్వు వచ్చి నేను గొలియాతుని చంపుతానంటావు, అసలు నీకేం తెలుసురా? యుద్ధం ఏమన్నా ట్రైనింగ్ అయ్యావా ఏంటి అని అడిగితే దావీదు గారు చెప్పిన సమాధానం సౌలు గారికి నచ్చింది. అది నిజంగా ఆ సమాధానం మనం వింటే సీనియరు జూనియర్ అనే భేదం లేదు.
వాక్యానుసారంగా బ్రతికేవాడు ఎవరైనా, దేవుని మీద పూర్ణ విశ్వాసంతో బ్రతికేవాడు ఎవరికైనా అంత ధైర్యం ఉంటుందని మనకు అర్థం కావాలి. అది విన్న తర్వాత ఇంకా పిరికితనం అనేది ఎవరికి ఉండదు. అంత భక్తి ఉంటే అంత ధైర్యం వచ్చిందని అర్థమైంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33 నుంచి చూద్దాం ప్రియులారా. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు దావీదు గారితో అంటున్నాడు, నేను చంపుతానంటే అందరూ కలిసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే సౌలు రాజు దగ్గరికి, ఫిలిస్తీనికి చంపడానికి నీ బలం సరిపోదు, నువ్వు చాలా కుర్రోడివి బుడ్డోడివి అని అంటున్నాడు. నీవు బాలుడవు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము చేసినవాడు గొలియాతు గురించి అని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అంటున్నాడు. అది నా మీదకు రాగా దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇంతకీ ఏమేమి వచ్చినాయి గొర్రెను తీసుకెళ్ళటానికి? అంటే సింహం ఒకసారి ఎలుకబంటి ఒకసారి వచ్చిందా? ఆయన రెండింటినీ కలిపి చెప్తున్నాడంటే, ఒకేసారి ఒక ఎలుకబంటి వచ్చింది, గొర్రెను పట్టుకుంది, దాన్ని తరివి దాని నోట్లోంచి లాగేలోపు సింహం వచ్చి దాన్ని కరుచుకెళ్ళిపోతుంది. అంటే ఒకేసారి జరిగినట్టుగా అర్థమవుతుంది. సింహమును ఎలుకబంటి వచ్చి గొర్రెను ఎత్తుకొని పోవచ్చుండగా దాన్ని నేను తరిమి, అంటే ఒకదాన్ని తరిమాడు, ఒకదాన్ని చంపాడు. అది రెండు ఒకేసారి అటాక్ చేసినాయి. ఒకదాన్ని తరిమాడు, ఒకదాన్ని చంపాడు. ఎట్లా? గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, ఇది నా బలం కాదు అని తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె ఎగును. అవి జంతువులు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఆ సింహంలాగా ఆ ఎలుకబంటిలాగా ఒకదానిలాగా అయిపోతాడు అని చెప్తున్నాడు. అని సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఏం చెప్పాడు? అది నా బలం, నా యుద్ధ విద్యలో కాదు. సింహం యొక్క బలం నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను విడిపించి నన్ను రక్షించి వాటిని నేను చంపేటట్టు చేసిన నా దేవుడు ఈ గొలియాతును కూడా నా చేత్తోనే చంపెత్తాడు అని అనగానే శభాష్ అన్నాడు సౌలు రాజు. అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈయన సొంత బలం కాదు అనేది రాజుగారికి అర్థమైపోయింది. అంటే చిన్నోడే కదా అని చిన్న చూపు చూడకూడదు, పెద్దోడే కదా ముదురు కదా అని అనుకోకూడదు. ఎవరు వాక్యానికి లోబడితే వారి ద్వారా దేవుడు మహత్కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు, అసాధ్యమైనవి సుసాధ్యం చేయిస్తాడు. దానికి వయసుతో సంబంధం లేదు. దానికి వయసుతో లోబడే తత్వం కావాలి. దేవునికి లోబడేది అంటే నేను కాదు, నా వెనక నాలో ఉండి జరిగించేది దేవుడు అనే ఆ పూర్తిగా దేవుడి మీదే ఆనుకొని దేవుడికి మహిమ వచ్చేటట్టు. ఇప్పుడు నేను మా నాన్న గొర్రెలను మేపుతున్నప్పుడు సింహాన్ని చంపాను, ఎలుకబంటిని చంపాను అని గొప్ప చెప్పుకోవచ్చు దావీదు గారు. కానీ అలా చెప్పాలా? ఏం చెప్పాడు? వాటి బలము నుండి నన్ను తప్పించి వాటిని జయించేటట్టు నాకు చేసింది ఎవరో? జీవము కలిగిన దేవుడు. అంటే దేవుడు బలం ఇస్తే నేను వాటిని చంపగలిగాను అంటున్నాడు. మనం ఏదైనా గొప్ప కార్యం చేసామనుకో ఏం చెప్తాం? చెప్పండి. టముకేసుకుంటాం టపా టపా. ఎవరు వేయక్కర్లా, మనమే గొప్పగా చెప్పేసుకుంటాం. కానీ ఆయన గొప్ప చెప్పలేదు, దేవుడిని గొప్ప చేశాడు, దేవుడిని మహింపరిచాడు. అంటే సింహాన్ని చంపగలిగిన బలవంతుడు చిన్నపిల్లోడే, మళ్ళీ 16-17 ఏళ్ళు ఉంటాయేమో. ఆ వయసులోనే సింహాన్ని చంపగలిగాడంటే దేవుని బలం, దేవుని యొక్క బలం. ఎందుకు వచ్చింది దేవుని బలం? చెప్పండి, ఎందుకు వచ్చింది దేవుని బలం దావీదు గారికి? మనకు రాదేంటి? ఎందుకు రాలేదు మనకి? మీకు అర్థమైపోవట్లేదా? ఎందుకు రావట్లేదు మనకి? దావీదు గారికి ఎందుకు వచ్చింది అంటే ఆయన లోబడ్డాడు, మనం
ఏం మాట్లాడరా? ఒప్పుకోరా? ఆయన లోబడ్డాడు, మనం లోబడలు, అంతే తేడా. లోబడితే మనకు కూడా సాధ్యమేనంటే ఏదైనా సాధ్యమే. లోబడితే దేవుడు అసాధ్యమైనవి సుసాధ్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. బలం అంతా దేవుడిది. ఇశ్రాయేలీయులకి అరణ్య ప్రయాణంలో యుద్ధం ఏమైనా నేర్చుకున్నారేంటి? ఐగుప్తులు ఇటుకరాళ్ళు మట్టి పెసకటం, ఇటుకరాళ్ళు చేయటం, ఇల్లు కట్టడమే తెలుసు వాళ్ళకి. యుద్ధం నేర్చుకున్న వాళ్ళు కారు, యుద్ధం చూసిన వాళ్ళు కూడా కారు. ఎప్పుడు వెట్టి చాకిరి. 400 సంవత్సరాలు ఇదే ప్రాసెస్ జరిగింది. అలాంటి వాళ్ళ చేత యుద్ధాలు చేయించి జయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు చేశాడు. యుద్ధం రానివాళ్ళకు కూడా యుద్ధం నేర్పి, దావీదు గారు అంటారు, నా వేళ్లకు యుద్ధాన్ని చేయటం నేర్పింది నువ్వేనయ్యా అంటాడు కీర్తన గ్రంథంలో. అంటే దావీదు గారికి యుద్ధం రాదు, ఆయన యుద్ధ ప్రవీణుడు కాదు, యుద్ధంలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ కూడా అవ్వలేదు. అలాంటి దావీదు గారి చేతి వేళ్లకు యుద్ధం నేర్పింది దేవుడు. అంటే దేవుడు మీద ఆనుకుంటే, దేవుడికి లోబడితే అందరికంటే బలవంతులుగా మనల్ని చేస్తాడు. అంతమంది సైన్యం చంపలేనిది, అంతమంది సైన్యానికి లేని ధైర్యం దావీదు గారికి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళందరూ దేవుని మీద ఆనుకున్న వాళ్ళు కాదు, దావీదు గారు ఒక్కడే దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి మహింపరిచాడు. కాబట్టి దావీదు గారికే ఆ బలం వచ్చింది. బలం కూడా కాదు అది, బలం కూడా కాదు, తెలివి. ఆ తెలివిచ్చింది దేవుడే. ఆ వడిసెల రాయి విసిరితే ఆ రాయి సూటిగా వెళ్ళి ఎక్కడ తగలాలి అక్కడ తగిలిచ్చింది కూడా విసరటం దావీదు గారు కనపడుతున్నాడు. కానీ రాయి వెనకుంది దేవుడు. కొడితే నుదుటి మీద దిగిందంట గొలియాతుకి. ఇక్కడ బుల్లెట్ దిగితే వెనక పడతాడా ముందుకు పడతాడా? చెప్పండి. వెనక పడాలి. కానీ గొలియాతు బోర్లా పడ్డాడని ఉంది. గొలియాతు ఎలా పడ్డాడు? బోర్ల. ఎందుకు పడ్డాడు? ఇటు ముందు నుంచి కొట్టింది దావీదు గారే, వెనక నుంచి తోసింది దేవుడు తోశాడు. అంటే దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి అంత శక్తి, అంత బలం ఉంటుంది. సింహము కంటే బలము కలిగిన వాడు ఎవరు? భక్తుడు. దావీదు గారి దగ్గరికి జాయిన్ అయిన కూడా అలాంటి వాళ్ళేనంట. అబ్షాలోము నుంచి పారిపోతాడు ఒకానొక సమయంలో దావీదు గారు. అబ్షాలోము దావీదు గారిని చంపడానికి తన దగ్గర ఉన్న అహీతోపేలు అనే ఆయన్ని ప్లాన్ అడుగుతాడు. ప్లాన్ అడిగితే మంచి ప్లాన్ చెప్తాడు అహీతోపేలు. చెప్పినప్పుడు ఆ ప్లాను దేవుడే కావాలని మార్చి హూషై అనే ఆయన దగ్గర ఉన్న వ్యక్తిని, పెద్ద ఆయన్ని అడుగు అని చెప్తే, పెద్ద ఆయన్ని అడిగితే ఈసారి ఆ అహీతోపేలు చెప్పిన ఆలోచన ఏమీ బాగలేదని తప్పుడు ప్లాన్ ఇస్తాడు హూషై అనే వ్యక్తి. ఆ అహీతోపేలు చెప్పిన ప్లాన్ చదవండి ఒకసారి. 2వ గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, అదే 17వ అధ్యాయము. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. అంతటా హూషై అబ్షాలోముతో అంతటా అర్కీయుడైన హూషై 5వ వచనం నుండి, అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతను పిలువడంపునని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చాను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని హూషైని అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించాలి, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాజ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్లను పోలిన వంటి వారై ఉన్నారనియు రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. అబ్షాలోమా, నీకు తెలుసు కదా మీ నాన్న దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మామూలుగానే బలవంతులు. ఆ బలవంతులు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎంత కసిగా తిరిగిద్దో, ఎవడు దొరికినా దాన్ని తునాతునకలు చేయటానికి ఎంత కసిగా తిరుగుతుందో అలాంటి వాళ్ళు ఎవరు? దావీదు గారి దగ్గర ఉన్న యోధులు అని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు, అందరున్న చోట ఆయన ఉండడు. అతడు ఏదో ఒక స్థలములో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభం మందు కోలగా చూచి జనులు వెంటనే ఈ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముగా ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాజ్యుడనియు అతని పక్షమున ఉన్నవారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము
అంటే సింహపు గుండె ఎలాంటిదంటే ధైర్యం కలిగిన గుండె. వెనక ముందు ఆలోచించదు, వెళ్ళిపోతూ దూకేసిద్ది అంతే. సింహపు గుండె గలవారు సైతము దిగులు పడతారంటే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సింహపు గుండె కంటే ధైర్యవంతులు దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు. ఎందుకు? దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు భక్తులు. దావీదు గారు భక్తులు. దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు చెప్పండి ఎలాంటి వాళ్ళు? భక్తులు. భక్తులు కాబట్టి సింహాన్నే చంపగలిగారు. భక్తులు కాబట్టి సింహపు గుండె కంటే ధైర్యమైన గుండె కలిగిన వారు. కాబట్టి అందరికంటే గొప్పవారు ఎవరు, ధైర్యవంతులు ఎవరు ప్రపంచంలో అంటే? ఎవరైతే దేవుని మీద ఆనుకొని భక్తి కలిగి ఉంటారో వారు ధైర్యవంతులు. అంటే దేవుని మీద భయభక్తులు కలిగిన వారే ధైర్యవంతులు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. ఈ పాట విన్న తర్వాత ఇంకా నాకు భయం వేస్తుందని ఎవరు అనకూడదు. అంటే భయం వేస్తుంది అన్నామంటే నువ్వు భక్తిహీనురాలివి, భక్తిహీనుడు అని అర్థం. అసలు చీకటన్నా, దెయ్యమన్నా, ఇంకేదన్నా, పావన్నా, బల్లైనా, కుక్క అయినా, నక్క దేనికి భయపడరు అనమాట. మనుషులకే భయపడలేదు, సింహానికే భయపడలేదు భక్తులు. మనం చిన్న చిన్న వాటికి భయపడుతున్నాం అంటే మనకి ఏమి లేనట్టు? భక్తి లేనట్టు. డిక్లేర్ చేసుకోండి, మీరు టిక్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? చదువుదాం. 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అంటే భయభక్తులు ఉంటే నీకేం పుట్టుకొచ్చింది? నీకు ధైర్యం పుట్టాలంటే దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండు, ఆటోమేటిక్గా ధైర్యం. అంతకుముందు లేదు, అంతకుముందు ధైర్యం లేదు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును. 8వ వచనం, 8వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే దేవుని యందు భయభక్తులు ఉంటావు. లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడ్డవి ఇక నీకు నచ్చవు. ఇదేంటి ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఈ రెండు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. అర్థమైందా? చెడుతనాన్ని అసహించుకోవాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా చెడుతనాన్ని అసహించుకుంటావు. ఆటోమేటిక్గా నీలో ధైర్యం పుట్టింది. ఇంతకుముందు ఎంత పెరుకోడో ఇప్పుడేంటి ఇంత ధైర్యవంతుడయ్యాడు, ఇంత ధైర్యవంతురాలైంది. ఎలా అంటే భక్తురాలైంది. భక్తుడయ్యాడు కాబట్టి ధైర్యం వచ్చేసింది. అంతకుముందు నోట్లో నాలుక లేనివాళ్ళు, బయటకు అసలు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ దేవుని భక్తుడు అవగానే వెంటనే ధైర్యం వచ్చింది, మాట్లాడటం వచ్చేసింది. మొన్న తెనాలిలో శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడు. వాళ్ళు సంఘానికి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, వందనాలు చెప్తారు అంతే. ఒక్కరోజు కూడా మాట్లాడినది అట్టు కనపడలా. మొన్న బాప్తీసం అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటున్నామని ప్రశ్న వేసాను నీళ్ళలోకి దిగిన తర్వాత. అభిలాష్ అడిగితే మెసేజ్ చెప్పేస్తున్నాడు. ఈ అబ్బాయిలో ఇంత భక్తి ఉందా, ఇంత టాలెంట్ ఉందా, ఇన్ని మాటలు ఉన్నాయని మాకు అర్థమైంది. ఎవరికి భయపడలేదు, ధైర్యంగా పెద్ద ప్రసంగమే చేసేసాడు ఆ నీళ్ళలో దిగిన తర్వాత. నోట్లో నాలుక లేనట్టుంటారు, ఎవరిని పలకరీరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో ఏ ముచ్చట పెట్టుకోరు. అలాంటిది వాక్యం విషయం అడిగేసరికి టక 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 అన్నీ చెప్తున్నాడు. ఆశ్చర్యపోయాం, అందరూ ఆశ్చర్యపోయారు, నేనొక్కడనే కాదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే భక్తి వలన ధైర్యం వచ్చింది. ఎప్పుడు మాట్లాడినోని ఏమనుకుంటారో, నేను మాట్లాడితే ఏమన్నా తప్పులు మాట్లాడతాను, ఈ పిరికితనం ఏమీ లేదు. అన్నీ విన్నాడు, వంట పట్టించుకున్నాడు. ఆ అబ్బాయి కావాలని నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగాడు. ఎన్నో ప్రసంగాలు విన్నాడు కాబట్టి తనంతట తానే బాప్తీసం తీసుకోవటానికి ముందుకు వచ్చాడు. అడగగానే టకటక అన్నీ చెప్పేశాడు. ఎక్కడదా ఈ ధైర్యం అంటే భక్తి వలన ధైర్యం వచ్చింది అనేది మనకు అర్థమయ్యాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి.
అంటే యేసుక్రీస్తు యందలి విశ్వాసం ఉంచటం ద్వారా, అంతకుముందు మనం దేవుడితో మాట్లాడాలంటే మన వల్ల కాదు, భయం. దేవుడు ఎవరో మనకు తెలియదు, అసలు దేవుడితో మాట్లాడే అర్హత మనకి లేదు. పాపులం, అపరాధం, దేవుని దృష్టిలో చూస్తే చచ్చిన శవం మాట్లాడిద్దా? మాట్లాడలేదు. అలాంటిది యేసుక్రీస్తు వారిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, నిబ్బరమైన ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయనను బట్టి మనకి, అంటే ఆయన లేకపోతే మనకు ఆ ధైర్యం లేదు, ఆయన నిబ్బరమైన ప్రవేశం మనకి లేదు. అంటే యేసుక్రీస్తు వారిని బట్టి ఉంది. యేసుక్రీస్తు వారిని బట్టి ఎందుకు ఉందంటే, యేసుక్రీస్తు వారిని పిలాతు అనే రాజు దగ్గర నిలబెట్టినప్పుడు నువ్వు రాజువా అన్నాడు పిలాతు. యోహాను సువార్త 18లో ఉంటుంది. ఆ రాజు ముందు ఎవరైనా మాట్లాడటానికి వణకాలి, ఎందుకంటే రోమా చక్రవర్తి ఆయన. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లో రోమా చక్రవర్తి ముందు ఒక నేరస్తుడిని తీసుకెళ్ళి, ఆల్రెడీ అప్పటికే చాలా కోటింగ్ ఇచ్చారు, చాలా అవమానపరిచారు, చాలా నిందలు వేశారు, అబద్ధ సాక్షులు పెట్టారు. ఇవన్నీ చేసి పిలాతు దగ్గరకు తీసుకెళ్తే, పిలాతు ఏంటయ్యా నిన్నేందో యూదుల రాజు అని చెప్పుకుంటున్నావంట, నేను కదా రాజుని, నా ముందే నువ్వు రాజువా అని అనగానే ఏమన్నాడు తెలుసా? అబ్బాయి గారు నేను ఎప్పుడు అన్నాను, అట్టెప్పుడు అన్నాను, వీళ్ళు అబద్ధాలు చెప్పారని అనలేదు. ఏమన్నాడు? 18 చూడండి ఒకసారి. నీవన్నట్టు 18వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనం చదవండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టే నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు ఈ మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. నువ్వు రాజు అంటే, అవును రాజునే అన్నాడు. నేను కదా రాజు, నువ్వేంటిరా రాజు అని కోపం వచ్చిద్దామో, ఏం చేస్తాడని భయపడలేదు. అందుకే ఇదే విషయాన్ని ఎత్తి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ అక్కడ ఒక మాట చెప్పాడండి. మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. సమస్తములకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొన్న వలన నీకు, అంటే యేసుక్రీస్తు వారి సాక్ష్యాన్ని, ఆయన ఎదుట ధైర్యంగా ఒప్పుకున్న సాక్ష్యాన్ని ఇక్కడ తిమోతి గారికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు పౌలు గారు. పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చాడంట యేసుక్రీస్తు వారు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను వచ్చాను. పోలీసు ఆయన వచ్చి అడిగితేనే గడగడ వణికిపోతాం. మరి రాజ్యాన్ని ఏలే, ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి పిలాతు ఎదుట నిలబెడితే ఎవరైనా ఏమనాలి? బెబ్బెబ్బే అనాలి. 1, 2 కూడా పడతాయి కొంతమందికి అయితే. అలాంటిది అక్కడ ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఆ పిలాతు దగ్గర ఆయన బతికున్నప్పుడే, శరీరధారిగా ఉన్నప్పుడే ధైర్యంగా మాట్లాడాడు. అదే బాటలో అంతకుముందు ఆల్రెడీ యోహాను గారు, బాప్తీసం ఇచ్చే యోహాను గారు కూడా హేరోదు రాజుతో ఏమన్నాడు? నువ్వు నీ సహోదరుని భార్యను ఉంచుకోనట న్యాయం కాదు అని రాజును గద్దించాడు. అంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే భక్తి. బాప్తీసం ఇచ్చే యోహాను గారికి వచ్చింది భక్తి వలన ధైర్యం, యేసుక్రీస్తు వారికి వచ్చింది దేవునికి లోబడే భక్తి వలన ధైర్యం, ఆయన వలన మిగతా వారందరికీ వచ్చింది అదే ధైర్యం. ఎవరికి భయపడలే. వాళ్ళు రాజుల, ధనవంతుల, గొప్పవాళ్ళ, చక్రవర్తుల, అసలు లోక సంబంధమైన దృష్టితోనే వాళ్ళు చూడాల. మనం లోక సంబంధమైన హోదాలు చూసామనుకోండి, అయ్యగారు ఆఫీసర్ రాగానేనేమో వంగి దండాలు పెడతాం, సామాన్యుడు రాగానే లెక్క లేకుండా ఉండటం. ఇది మానవ దృష్టితో చూస్తే ఎలా ఉంటుంది, దైవ దృష్టితో చూస్తే దైవ దృష్టి అందరూ సమానమే. దైవ దృష్టితో చూస్తే అందరూ సమానమే. మానవ దృష్టితో చూస్తే భేదం ఉంటుంది. గొప్పవారని
పేదవారని భేదం. యేసుక్రీస్తు వారికి చక్రవర్తి అయిన ఒకటే, సామాన్యుడైన ఒకటే. అందుకే ధైర్యంగా పొంతి పిలాతు ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వెంబడించిన శిష్యులు పేతురు గారు, యోహాను గారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు వాళ్ళ మాటలు విని ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు ఏమన్నారో చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 5 నుంచి చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుండి. మరునాడు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొండ్రి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, యోహాను, అలెగ్జందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ, అంటే మహామహులు, హేమాహిమీలందరూ కూడుకున్నారు ఆ సభలో. కూడుకొని వారు పేతురును, యోహాను మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఈ కార్యములు, ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, వాళ్ళేమో అధికారంతో అడిగారు. ఏంది మీకున్న దమ్మేంటి, ధైర్యం ఏంటి, అసలు ఏంటి మీ ధీమా ఏంటి అని నిలబెట్టి అడిగితే, ఏదోలే పొరపాటున అయిపోయింది, క్షమించండి, ఈసారికి వదిలేండి అనలేదు. అవకాశం రానే వచ్చింది, వాళ్ళు అడగనే అడిగారు కదా అని టపా చెప్పేయటం మొదలుపెట్టాడు. మనల్ని అట్ట ఎవరు అడుగుతారా అని చూస్తుంటే ఎవరు అడగట్లా. అడగకుండా అని చెబితేనేమో పారిపోతున్నారు. అడిగే విధంగా మన ప్రవర్తన ఉంటే ఆటోమేటిక్గా అడుగుతారు, అడగలేదంటే పారిపోయారు, పిరికోళ్ళు అని అర్థం. వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగింది కుట్రతో అడిగిన వీళ్ళు ఎలా చెప్పారు సమాధానం? పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై పేతురు గారు ఏమన్నాడు? ప్రజల అధికారులారా, పెద్దలారా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మును విమర్శించున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు మమ్మల్ని విచారిస్తున్నారు, వాడు ఎలా బాగుపడ్డాడని అడిగాడు. కారణం చెప్తున్నా వినండి. ఎలా బాగుపడ్డాడంటే మీరందరూ తెలుసుకోవాలి, ఇశ్రాయేలీలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా అని, ఇందువలన తెలియజేయడం ఏమనగా అని మొత్తం చెప్పేస్తున్నాడు. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. నా వలన కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు వలన వీడు స్వస్థత పొంది మీ మధ్య నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఈ రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామం వలననే రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పేశాడు. వాళ్ళకి మళ్ళీ సువార్త చెప్పేశాడు. ఏంటా ధైర్యం? అధికారులే మరి వీళ్ళకి వేరే రకంగా చెప్దాం అని అనుకోవాలా. ఖచ్చితంగా రక్షణ సువార్త మీరే సిలువేశారు. ఇల్లు కట్టడానికి, ఆత్మీయమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒక రాయిగా ప్రభువును పంపిస్తే ఆ రాయిని మీరు విసిరేశారు, కానీ అదే మీకు మూలరాయి అయిపోయింది. దాన్ని నిషేధించారు. ఆ రాయే మీకు మూలరాయి అయింది. ఇప్పుడు ఆ రాయిని మీరు నమ్ముకుంటే మీకు రక్షణ. ఈ నామము యేసుక్రీస్తు పేరు మీదే మీకు రక్షణ, లేకపోతే లేదు అని వాళ్ళకు కూడా తీర్పు తీర్చేశాడు. ఏంటిగా మనల్ని అధికారులమి, మహామహులమి, హేమాహేమీలమి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మనం అంటే వంగి దండాలు పెడతారు, మనం వస్తుంటేనే వణికిపోతారు. మరి వీళ్ళేంటి ఇంత ధైర్యంగా మనకే సువార్త ప్రకటిస్తున్నారు అని వాళ్ళు అనుకొని బయటికి చెప్పింది ఏంటో చూడండి. 15వ వచనం, 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యము చూసినప్పుడు ఏంటంటే ఏం చూశారు? వాళ్ళల్లో ధైర్యము చూసినప్పుడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మాకు ఇచ్చారు కనుక ఆ ఆత్మ సహాయంతో ధైర్యముగా మీ వాక్యాన్ని బోధించగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ, పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని మేము పిరికివారుగా ఉండక ధైర్యము కలిగిన వారముగా ఆత్మ సహాయంతో ముందుకు నడిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా
ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో జరగవలసిన ఈ వారంలో జరగవలసిన ప్రతి కూడిక మీ నామానికి మహిమకరంగా కొందరి ఆత్మలకు క్షేమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ధైర్యము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభాలు.